మామిడి తాండ్ర తయారీకి కావాల్సిన పదార్థాలు: మామిడికాయలు, షుగర్, సాల్ట్. ఫస్ట్ ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా బాగా పండిన మామిడికాయనే వేసుకోవచ్చు, ఇలా సగం పండిన మామిడికాయ కూడా వేసుకోవచ్చు. వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఈ విధంగా పేస్ట్ రెడీ చేసుకున్న తర్వాత అడుగు మందంగా ఉన్న ఒక కడాయి తీసుకుని దానిలోకి ఈ పేస్ట్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో షుగర్ అండ్ కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసి షుగర్ని మొత్తం మిక్స్ చేసి బాగా కరగనివ్వాలి. మీరు తీసుకున్న మామిడికాయని బట్టి ఇక్కడ షుగర్ని అడ్జస్ట్ చేసుకోవాలండి. కొన్ని మామిడికాయలు స్వీట్నెస్ ఎక్కువ ఉంటాయి కదా, అండ్ మీరు బాగా పండిన మామిడికాయలు తీసుకుంటే షుగర్ కొంచెం తక్కువ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పచ్చిగా ఉన్న మామిడికాయలు తీసుకుంటే కనుక షుగర్ ఎక్కువ పడుతుంది. షుగర్ మొత్తం కలిసిపోయిన తర్వాత ఈ విధంగా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ మిక్స్చర్ కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించాలి. ఈ మిక్స్చర్ రెడీ అవ్వడానికి ఒక 10 మినిట్స్ టైం పడుతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా మధ్యలో ఒకసారి టేస్ట్ చూసి మీకు స్వీట్నెస్ సరిపోకపోతే షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు తీసుకున్న మామిడికాయలు బట్టి సరిపడా స్వీట్నెస్ని అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా మామిడికాయ పేస్ట్ కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ విధంగా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా వెడల్పాటి ఒక ప్లేట్ తీసుకొని దీనికి కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో మిక్స్ని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇంకా థిన్గా మామిడి తాండ్ర రావాలి అనుకుంటే ఈ మిక్చర్ని 2 ప్లేట్స్లోకి అడ్జస్ట్ చేసుకోండి. సో మీకు ఎంత పల్చగా మామిడి తాండ్ర రావాలి అనుకుంటే అంత పల్చగా ఈ మిక్చర్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా మిక్చర్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ ప్లేట్ని తీసుకెళ్ళి మనం ఎండలో పెట్టాలి. ఇలా ఎండలో పెట్టిన తర్వాత దీనిపైన ఒక పల్చటి క్లాత్ వేయాలండి. ఇలా చేయడం వల్ల దుమ్ము పడకుండా ఉంటుంది. సో మీకు ఎండ ఎక్కువ ఉంటే కనుక ఈ మామిడి తాండ్ర రెడీ అవ్వడానికి 2 డేస్ సరిపోతుందండి. ఒకవేళ మీకు ఎండ తక్కువ ఉంటే 3 to 4 డేస్ పడుతుంది. ఇలా మామిడి తాండ్రని బాగా ఎండబెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఎడ్జెస్ ఇలా సపరేట్ అయిపోతాయి. లేదంటే నైఫ్తో స్క్రాప్ చేస్తే మామిడి తాండ్ర ప్లేట్ నుండి ఈజీగా సపరేట్ అయిపోతుంది. చూడండి ఇక్కడ మామిడి తాండ్ర ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో. ఈ మామిడి తాండ్రని బాగా ఎండబెట్టుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చండి, లేదంటే వెంటనే పాడైపోతుంది. ఇప్పుడు ఈ మామిడి తాండ్రని మీకు కావాల్సిన సైజులో మీకు కావాల్సిన షేప్స్లో ఇలా మామిడి తాండ్రని కట్ చేసుకోవచ్చు. సో అంతేనండి, చాలా ఈజీగా అండ్ చాలా హెల్తీగా మామిడి తాండ్రని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ మ్యాంగోస్ అండ్ షుగర్ ఉంటే సరిపోతుంది. ఇక నుంచి మామిడి తాండ్ర తినాలనిపిస్తే బయట కొనే పని లేకుండా ఇలా మ్యాంగోస్ దొరికినప్పుడు మామిడి తాండ్ర చేసి పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ సుజీ మ్యాంగో కేక్కి కావాల్సిన పదార్థాలు అండ్ తయారీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సుజీ, మ్యాంగో, మిల్క్, ఆయిల్, షుగర్, టూటీ ఫ్రూటీ, డ్రై ఫ్రూట్స్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఫుడ్ కలర్. ముందుగా మిక్సీ జార్లోకి 1.5 కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకున్న తర్వాత 1/2 కప్ షుగర్ అండ్ 1/2 కప్ మిల్క్ యాడ్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఒక మ్యాంగో పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి.
నెక్స్ట్ దీనిలోని పావు కప్పు వెజిటేబుల్ ఆయిల్ యాడ్ చేసుకుని ఇవన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కేక్ తయారు చేయడానికి బాగా పండిన మామిడికాయ తీసుకుంటే మ్యాంగో ఫ్లేవర్ బాగా వస్తుందండి. అండ్ షుగర్ కూడా మీరు తీసుకున్న మామిడికాయ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని 10 to 15 minutes రెస్ట్ ఇవ్వాలి. 15 minutes తర్వాత మూత తీసి ఈ బ్యాటర్లో 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ 1 కప్లో మిగిలిన 1/2 కప్ మిల్క్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ బ్యాటర్ని ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, జస్ట్ కలర్ కోసం యాడ్ చేస్తున్నాను అంతే. సో ఇక్కడ నేను తీసుకున్న 1.25 కప్పు సూజీకి 1 కప్ మిల్క్ సరిపోయినాయండి. సో మీ కన్సిస్టెన్సీ బట్టి మిల్క్ కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. బ్యాటర్ అనేది ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ ఉండాలి. నెక్స్ట్ ఈ బ్యాటర్లో 2 స్పూన్స్ టూటీ ఫ్రూటీని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కేక్ టిన్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి పైన బటర్ పేపర్ కానీ ఫ్లోర్తో కానీ టెస్ట్ చేసి అప్పుడు బ్యాటర్ని కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీ దగ్గర కేక్ టిన్స్ లేకపోతే ఏదైనా అల్యూమినియం బౌల్ యూస్ చేసి కూడా కేక్ని బేక్ చేసుకోవచ్చు. ఈ విధంగా బ్యాటర్ మొత్తాన్ని కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత 2 times ట్యాప్ చేసి పైన కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అండ్ కొద్దిగా టూటీ ఫ్రూటీని యాడ్ చేయాలి. ఇవి కూడా ఆప్షనల్ అనండి, మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక కడాయిని 10 minutes ముందే ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. కడాయిలో కింద కొద్దిగా శాండ్ ఆర్ సాల్ట్ వేసి ఇలా కేక్ని బేక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఓవెన్లో బేక్ చేయాలి అనుకుంటే ఇన్స్ట్రక్షన్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ విధంగా క్లోజ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి 40 minutes ఈ కేక్ని బేక్ చేయాలి. సో మీరు బేక్ చేస్తున్న కేక్ని బట్టి కూడా బేకింగ్ టైం డిపెండ్ అయి ఉంటుందండి. సో దాన్ని బట్టి టైంని అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా టూత్ పిక్ కానీ నైఫ్ కానీ గుచ్చితే క్లియర్గా రావాలి, అప్పుడు కేక్ బేక్ అయినట్టు. ఒకవేళ మీకు ఇంకా అంటుకుంటే కనుక ఒక 10 minutes ఎక్స్ట్రా బేక్ చేయండి. ఇప్పుడు ఈ టిన్ని పక్కకి తీసి కంప్లీట్గా చల్లారనివ్వాలి. కేక్ మొత్తం చల్లారిన తర్వాత నైఫ్తో ఇలా ఎడ్జెస్ మొత్తం స్క్రాప్ చేస్తే కేక్ మనకి ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. ఒకవేళ మీరు కేక్ ఇంకా వేడిగా ఉన్నప్పుడే డిమోల్డ్ చేస్తే కనుక కేక్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి. సో కంప్లీట్గా చల్లారిన తర్వాతనే డిమోల్డ్ చేయాలి. సో ఇలా బటర్ పేపర్ వేయడం వల్ల కేక్ టిన్కి ఏమీ అంటుకోకుండా చాలా క్లియర్గా వస్తుంది. బటర్ పేపర్ లేకపోయినా కూడా ఫ్లోర్తో డస్ట్ చేయడం వల్ల చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఏ ఫ్లోర్స్ యూస్ చేయకుండా జస్ట్ బొంబాయి రవ్వతో చాలా సాఫ్ట్గా మ్యాంగో సూజీ కేక్ని తయారు చేసుకోవచ్చు. అండ్ ఈ కేక్ తయారు చేసుకోవడం కోసం బీటర్ ఆర్ విస్కర్ కూడా అవసరం లేదు. మిక్సీ జార్లోని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్స్ చేయొచ్చు. కేక్ చాలా ఫ్లఫీగా చాలా సాఫ్ట్గా వచ్చింది. సో మీకు కూడా మ్యాంగోస్ దొరికినప్పుడు అండ్ మ్యాంగో సీజన్లో ఇలా మ్యాంగో సూజీ కేక్ని తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మ్యాంగోస్ లేకుండా కూడా సుజీ అండ్ టూటీ ఫ్రూటీతో ఇలా కేక్స్ని తయారు చేసుకోవచ్చండి. అది కూడా మనం రెగ్యులర్గా యూస్ చేసే ఫ్రై ప్యాన్లో. అది ఎలాగాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో ఈ స్టఫ్డ్ మ్యాంగో కుల్ఫీకి కావాల్సిన పదార్థాలు అండ్ తయారీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మిల్క్, మ్యాంగో, షుగర్, డ్రై ఫ్రూట్స్, ఇలాచీ పౌడర్. కుల్ఫీ తయారు చేయడం కోసం అడుగు మందంగా ఉన్న కడాయి తీసుకుని 1/2 లీటర్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. కుల్ఫీ తయారీకి నార్మల్ కడాయి యూజ్ చేస్తే తయారయ్యేలోపు అడుగు మొత్తం మారిపోయి కుల్ఫీ టేస్ట్ కూడా మారిపోతుంది. ఫుల్ క్రీమ్ మిల్క్ బదులు నార్మల్ మిల్క్ యూజ్ చేస్తే కనుక దానిలో 1/2 కప్ మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మరగనివ్వాలి. ఈ కుల్ఫీలోకి నేను డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నానండి. ఇది కంప్లీట్గా ఆప్షనల్, మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. దీనికోసం మిక్సీ జార్లోకి 10 జీడిపప్పు, 10 బాదం, మీ దగ్గర ఉంటే పిస్తా కూడా యాడ్ చేసుకుని కొంచెం కోర్స్గా వీటిని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పాలు ఇలా మరుగుతున్నప్పుడు దీనిలోకి మీ టేస్ట్ సరిపడా షుగర్ ఆర్ కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తూ షుగర్ని కంప్లీట్గా కరగనివ్వాలి. షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత దీనిలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ మిక్స్చర్ని యాడ్ చేసుకోవాలి. ఈ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగున ఉండల కింద కట్టేస్తుంది.
ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుంటూ ఈ పాలని ఒక 10 మినిట్స్ మరిగించుకోవాలి. డ్రై ఫ్రూట్ పౌడర్ యాడ్ చేసి పాలు మరిగించిన తర్వాత పాలు కొంచెం చిక్కబడతాయండి. ఈ స్టేజ్లో ఒక హాఫ్ స్పూన్ యాలకుల పొడి యాడ్ చేసుకోవాలి. ఇది కూడా ఆప్షనల్, మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇది యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఈ మిక్స్చర్ని రూమ్ టెంపరేచర్లోనే కంప్లీట్గా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇది ఇంకాస్త చిక్కబడుతుంది. సో చల్లారిన తర్వాత మనకి మిక్స్చర్ ఈ విధంగా తయారవుతుందండి. మీ దగ్గర కుల్ఫీ మౌల్డ్స్ ఉంటే ఈ మిక్స్చర్ని వాటిలో వేసుకుని కుల్ఫీ కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పెద్ద సైజులో ఉన్న మ్యాంగో బాగా క్లీన్ చేసి ఈ విధంగా పైన కట్ చేసుకోవాలి. నైఫ్తో ఈ విధంగా కట్ చేసుకుంటూ మ్యాంగో సీడ్ని రిమూవ్ చేయాలి. ఇలా కట్ చేసినప్పుడు మ్యాంగోకి హోల్ పడే ఛాన్స్ ఉంటుందండి. సో నైఫ్తో ఈ విధంగా స్క్రాప్ చేసినప్పుడు జాగ్రత్తగా చేయాలి. ఇలా నైఫ్తో సీడ్ చుట్టూ మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రొటేట్ చేస్తే సీడ్ చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా సీడ్ తీసేసిన తర్వాత దీన్ని ఇలా ఒక చిన్న బౌల్లోకి ప్లేస్ చేసి మనం తయారు చేసుకున్న కుల్ఫీ మిక్స్చర్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న హాఫ్ లీటర్ మిల్క్తో ఈ సైజ్ మ్యాంగోస్ 2 ఫిల్ చేసుకోవచ్చండి. ఇలా మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత పైన క్లోజ్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఈ కుల్ఫీని కంప్లీట్గా సెట్ అవ్వనివ్వాలి. ఒక 8 గంటలకి కుల్ఫీ రెడీ అవుతుందండి. ఇప్పుడు ఒక పీలర్ యూస్ చేసి ఈ మ్యాంగో స్కిన్ని తీసేయాలి. ఇలా స్కిన్ మొత్తం తీసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా మ్యాంగోని కట్ చేసుకోవాలి. సో అంతేనండి, స్టఫ్డ్ మ్యాంగో కుల్ఫీ తయారైపోయింది. మనకి కుల్ఫీ మౌల్డ్స్తో పని లేకుండా ఇలా మ్యాంగో యూస్ చేసి కుల్ఫీని తయారు చేసుకోవచ్చు. జస్ట్ పాలు, షుగర్ అండ్ మ్యాంగో ఉంటే ఇలా టేస్టీగా మ్యాంగో కుల్ఫీ తయారు చేసుకోవచ్చు. ఫ్రూటీని తయారు చేసుకోవడానికి ఇలా ఒక కడాయి తీసుకుని దీనిలోకి హాఫ్ లీటర్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోకి బాగా ముగ్గిన 2 మామిడికాయలు తీసుకుని ఇలా పీసెస్ కింద కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అలాగే దీనిలో పచ్చి మామిడికాయని 1/4 కప్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా మామిడికాయ ముక్క సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత దీనిలోకి మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్ వరకు షుగర్ని యాడ్ చేశానండి. మీరు తీసుకునే మామిడికాయ స్వీట్నెస్ని బట్టి షుగర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ మొత్తం కరిగిపోయేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మిక్స్చర్ని కంప్లీట్గా చల్లార్చుకోవాలి. బాగా చల్లారిన తర్వాత దీనిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫైన్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక జల్లెడలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫిల్టర్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ ప్యూరీలోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 750 ml వాటర్ వరకు యాడ్ చేసుకోవచ్చండి. ఈ డ్రింక్ని మీరు ఇన్స్టెంట్గా సర్వ్ చేయాలి అనుకుంటే కూల్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. లేదంటే నార్మల్ వాటర్ యూస్ చేసి ఈ డ్రింక్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక 500 ml వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మరొక 250 ml వాటర్ని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రూటీని సర్వ్ చేసుకోవచ్చండి. ఒకసారి ఇలా డ్రింక్ చేసి పెట్టుకుంటే 10 రోజుల వరకు ఈ మ్యాంగో ఫ్రూటీని ఎంజాయ్ చేయొచ్చు. సమ్మర్స్లో ఎవరైనా ఇంటికి వస్తే ఇలా హోమ్ మేడ్ మ్యాంగో ఫ్రూటీని ఇవ్వచ్చు. సో మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మ్యాంగో కుల్ఫీ ఎలా తయారు చేయాలి, అలాగే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మిల్క్, షుగర్, మ్యాంగోస్ అండ్ డ్రై ఫ్రూట్స్. ముందుగా ఒక కడాయి తీసుకుని దీనిలోకి 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. మీరు నార్మల్ మిల్క్ యూస్ చేస్తే కనుక దీనిలో ఒక 2 to 3 స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా పాలని యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ సగం అయ్యేంత వరకు మరిగించుకోవాలి. పాల క్వాంటిటీ ఇలా సగం అయ్యేంత వరకు మరిగిన తర్వాత దీనిలోకి ఒక 1/2 కప్ వరకు షుగర్ని యాడ్ చేసి షుగర్ని మొత్తం కరిగించుకోవాలి. షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పాలని కంప్లీట్గా చల్లారనివ్వాలి. పాలు చల్లారిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలోకి తయారవుతాయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ అలానే మనం తయారు చేసుకున్న పాలని యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తర్వాత దీన్ని మీరు కుల్ఫీ కింద తయారు చేసుకోవచ్చు, లేదా దీనిలో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కాజు అండ్ బాదంని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిక్స్చర్ని కుల్ఫీ మౌల్డ్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీ దగ్గర ఇలా మౌల్డ్స్ లేకపోతే కనుక నార్మల్ టీ గ్లాసెస్లో కూడా ఇలా మిక్స్చర్ని యాడ్ చేసి కుల్ఫీస్ని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న కుల్ఫీ మౌల్డ్స్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 8 hours పాటు సెట్ అవ్వనివ్వాలి. కుల్ఫీ మొత్తం సెట్ అయిన తర్వాత ఈ విధంగా తయారవుతుంది. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తోనే ఇలా టేస్టీగా మ్యాంగో కుల్ఫీని ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అది కూడా మనం రెగ్యులర్గా వాడే ఇంగ్రీడియంట్స్తో మౌల్డ్స్ లేకపోయినా కూడా కుల్ఫీ తయారు చేయొచ్చు.
ఈ వేడివేడి సమ్మర్స్లో ఇలా కూల్గా ఇంట్లోనే కుల్ఫీ తయారు చేసుకుని ఎంజాయ్ చేయండి. కుల్ఫీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.